ఆయన అప్పులు చేయక తప్పలేదు. అయితే ఇంటి నిర్మాణం మొదలు పెట్టాక వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నారు జగపతి బాబు. ఒకవైపు సినిమాలు లేకపోవడం, మరోవైపు అప్పులు పెరిగిపోవడంతో అప్పట్లోనే అప్పులు వడ్డీలు చెల్లించేందుకు తాను అమ్మేసుకున్నవి వదులుకున్నవి లెక్కేస్తే ఇప్పటి విలువ ప్రకారం దాదాపు 50 కోట్లు ఉంటుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంపాదించిందంతా వడ్డీలకే కట్టానని తెలిపారు జగపతి బాబు. తర్వాత కాలంలో ఆ ఇల్లు కూడా అమ్మేశారు. కనీసం స్థలం ధర కూడా రాని పరిస్థితుల్లో ఇల్లు అమ్మేసి మరో చోటుకు షిఫ్ట్ అయ్యారు జగపతి బాబు. అప్పట్లో ఆయనకి అన్ని పోగా 3 కోట్ల రూపాయల అప్పు ఇంకా మిగిలింది. దాదాపు 2.5 ఏళ్లు ఆయనకు సినిమా అవకాశాలు రాలేదు. అయితే ఏ రోజు ఎక్కడ ఎవరిని అడగలేదు జగపతి బాబు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కష్టాలను మౌనంగా భరించారు. ఈ పరిస్థితుల్లో ఉన్న జగపతి బాబు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. అదే సమయంలో చాలా గ్యాప్ తర్వాత సినిమాలో అవకాశం వచ్చినా తన వల్ల నష్టం వస్తుందనే అభిప్రాయంతో కొన్ని సినిమాలు వదులుకున్నట్లు చెబుతారు. ప్రవరాఖ్యుడు